ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందే ఇదే కేసులో ఆయనకు రిమాండ్ విధించింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు. కౌశిక్ రెడ్డిని పటిష్ట భద్రత మధ్య పోలీసులు ఖమ్మం జైలుకు తరలించాలనుకున్నారు. కానీ అంతలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి ఎవరు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది. ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలు ఇప్పుతారు రేపు మొత్తం ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కేసీఆర్ రైట్ గా క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారని దానిపైన ఇవాళ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ పొద్దుటి నుంచి ఒక హైడ్రామా జరిగిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. కానీ అంతలోనే ఖమ్మం జైలుకు తరలించాలి అనుకున్న కాసేపట్లోనే ఒక ట్విస్ట్ జరిగింది. కాజీపేట కోర్టు పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వేణు, పాడి కౌశిక్ రెడ్డి కేసులో ఒక బిగ్ ట్విస్ట్ జరిగింది. చివరి నిమిషాల్లో ఆయనకు బెయిల్ రావడం, సో నెక్స్ట్ అంటే రేపు అన్ని వివరాలు బయట పెడతా అంటున్నారు కౌశిక్ రెడ్డి. సో ఓవరాల్గా కేసు పూర్వాపరాలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకని ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన తర్వాత మాట్లాడిన మాటలు, ఇంకా రేపు ఏం చెప్పబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. రాజేష్, అంటే కౌశిక్ రెడ్డి వెళ్తాడు ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ కేసు, దాంతో పాటుగా ఈ రోజునే పోలీసు రిమాండ్ రిపోర్ట్ లోపల కొత్త సెక్షన్ యాడ్ చేశారు. 308 ఆఫ్ క్లాస్ 5 కింద ఎక్స్ట్రాక్షన్ లో ప్రాణం తీస్తామని బెదిరించడము, బెదిరించి ఎక్స్ట్రాక్షన్ పాల్పడడం కింద క్లాస్ 5 యాడ్ చేయడంతో అది 10 years జైలు శిక్ష ఉంటుంది, నాన్ అవైలబుల్. సో దీంతో కౌశిక్ రెడ్డికి జైలు తప్పనేటువంటి చర్చ జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా జడ్జి ముందు ఉంచారు. అయితే ఈ జడ్జి ప్రొడక్షన్ విషయంలో కూడా కొత్త ఒక హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. 3rd MM లో కౌశిక్ రెడ్డి ప్రొడ్యూస్ చేయాల్సి ఉండగా ఈ రోజు శనివారం 3rd MM మ్యాజిస్ట్రేట్ లీవ్ లో ఉన్నారు. దీంతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాజీపేట రైల్వే కోర్టు జడ్జి వద్ద ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. అయితే ఆమె ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కావడంతో ఈ 308 ఆఫ్ క్లాస్ 5 సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని 10 years జైలు శిక్ష ఉన్నప్పటికీ దాన్ని నాన్ అవైలబుల్ అయినా కూడా బెయిల్ ఇవ్వడము సెషన్స్ కోర్టుతో పాటుగా
ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కూడా బెయిల్ ఇచ్చేటువంటి రైట్స్ ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఈ రోజున సాయంత్రము హైకోర్టు నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లు రిమాండ్ రిపోర్ట్ పక్కన పెడితే బెయిల్ ఇచ్చేటువంటి పవర్స్ ఉన్నాయి కాబట్టి మరోవైపు 24వ తేదీన బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఇదే కేసులో కౌశిక్ రెడ్డి బెయిల్ అప్లికేషన్ 24లో పెండింగ్ ఉంది. సో అంటే ఉన్నత కోర్టు లోపల దీనికి పెండింగ్ లో ఉన్నప్పటి కేసులో అదే విధంగా పోలీసులు కూడా ఈ రోజునే రిమాండ్ రిపోర్ట్ లోపల కొత్తగా ఎఫ్ఐఆర్ లో చేసినటువంటి 3 సెక్షన్ కాకుండా అదనంగా ఈ రోజు సెక్షన్ అందులో యాడ్ చేయడం ఇదంతా కుట్రకోణ ఉంది. దీంతో ఉన్నత న్యాయస్థానం దీనిపై విచారిస్తుంది. మీకు పవర్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా గట్టిగా వాదనలు వినిపించడంతో రిమాండ్ రిపోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి డిక్టేషన్ పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో ఈ యొక్క ట్విస్ట్ అయితే నెలకొంది. పూర్తిగా హైకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు బెయిల్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడం, దానికి సంబంధించిన మెరిట్స్ అన్ని కూడా మేజిస్ట్రేట్ ముందు వాదించడంతో చివరకు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా ఉన్నటువంటి మేజిస్ట్రేట్ సుస్మిత గారు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కండిషన్స్ తో బెయిల్ మంజూరు చేయడం. మొత్తానికి జైలుకి వెళ్తాడుకున్న కౌశిక్ రెడ్డి ఇట్లా అనూహ్యంగా చివరి నిమిషంలో బెయిల్ రావడంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకున్న పరిస్థితి. ఇక బెయిల్ రావడంతో కౌశిక్ రెడ్డి కూడా బయటికి వచ్చిన తర్వాత మరోసారి రెచ్చిపోయిన వ్యాఖ్యలు కూడా చేశారు. పూర్తిగా బీఆర్ఎస్ పూర్తిగా దాన్ని తుడిచిపెట్టే విధంగా రేవంత్ రెడ్డి చేసిన కుట్ర అంటూ కూడా రేపు మీడియా ముందుకు వస్తాను, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎవరేంటో చెప్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు సరికొత్త చర్చకు దాస్తుంది. ఎందుకంటే రేపు ఏం చెప్పబోతున్నాడు, తన కేసులో నిజంగా కుట్ర ఉందనే విషయాలు బయట పెడతారా లేకుంటే ఇతర ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి కుట్రకులు బయట పెడతారని కూడా చూడాల్సి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు.